ప్రభు పేరట దేవుని బిడ్డలందరకు వందనాలు. ఈరోజు చెప్పబోయే వాక్యం యొక్క సారాంశం ఏమిటంటే పాపాన్ని జయించుట. మీరు జాగ్రత్తగా ఆలకించినట్లయితే ఆదికాండంలో 39వ అధ్యాయంలో యోసేపు అని దేవుని కుమారుడు ఉన్నాడు. అతడు చిన్నప్పటి నుంచి కూడా తండ్రి అంటే భయభక్తులు కలిగినవాడు. వాళ్ళ అన్నల కంటే బహుశ్రేష్టంగా జీవించాడు. చిన్నప్పటి నుంచే తండ్రి మాట వినేవాడు. దేవునియందు భయభక్తులు కలిగి జీవించేవాడు. అటువంటి జీవిస్తున్న యోసేపు మీద దినదినము కష్టాలు. ఏ రోజు ఏం జరిగిద్దో పాపం ఆయనకే తెలిసేది కాదు. ఒకరోజు వాళ్ళ అన్నలు పట్టుకుని తనను కొట్టి బావిలో పడేసి మళ్ళీ పైకి తీసి ఐగుప్తుకి అమ్మేసినప్పుడు ఐగుప్తు ఫరో ఇంట్లో పనివాడికి వెళ్ళాడు. అంటే మీకు అర్థం అవ్వాలని నేను త్వరగా చెప్పేస్తానండి. పనివాడిగా వెళ్ళిన యోసేపు ఎక్కడైతే పనివాడిగా ఉన్నాడో అక్కడ నమ్మకంగా యథార్థంగా పనిచేశాడు. ఆ ఇంటి యజమాని సమస్తాన్ని యోసేపు చేతికి అప్పగించాడు. ఈ అప్పగించిన దాన్ని ఆయన పరిశుద్ధంగా, పవిత్రంగా, నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు. అక్కడ పని చేస్తున్నాడు. అయితే అక్కడ సైతాను ఒక మనిషిని ఏర్పరిచాడు. ఎవరో తెలుసా? ఆ ఇంటి యజమానుడ భార్య. మీరు ఆలోచించండి. మీరు పరిశుద్ధంగా, పవిత్రంగా, న్యాయంగా, ధర్మంగా ఎక్కడైతే మీరు పని చేస్తూ ఉంటారో అక్కడ మీ మీద సైతాన్ని అటాక్ చేయడానికి ప్లాన్లు, సన్నాహాలు చేస్తూ ఉంటాడు. ఎవరి ద్వారా, దేని ద్వారా మనోడు నాకు లొంగుతాడని సైతాన్ అనేక విధంగా వాడు చేస్తూ ఉంటాడు. ఆ ఫరో ఇంట్లో ఎవరు ప్లాన్ చేశాడు తెలుసా? ఆ ఫరో భార్యకే ప్లాన్ చేశాడు. ఆ ఫరో భార్య నీతిగా బతుకుతున్న యోసేపు మీద కన్ను వేసి దినదినము అతన్ని శోధిస్తూ నువ్వు నాతో శయనించు అని దినదినము అంటే ప్రతిరోజు కూడా యోసేపుతో మాట్లాడుతూ ఉండేది. కానీ యోసేపు మాట్లాడేవాడు కాదు. తనకి ఏ పని అప్పగిస్తే ఆ పని చేసుకుంటూ పోయేవాడు. యోసేపు ఎవరిని చూసి పనిచేస్తున్నాడంటే జీవము గల దేవుణ్ణి చూసి పనిచేస్తున్నాడు. ఆయన నా దేవుని ఎదుట ఇంత దుష్కార్యం నేను ఎలా చేయగలను అని దేవుడి భయభక్తులు కలిగి యోసేపు అక్కడ పనిచేస్తున్నాడు. కానీ ఆ ఫరో భార్య నాతో పాపం చెయ్యి అని ఒక మొండి పట్టుదలతో ఉండి దాన్ని లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు ఏం చేశాడో తెలుసా? అక్కడి నుంచి ఇలా షర్ట్ పట్టుకుని నన్ను పాపం చేయని లొంగ తీసినప్పుడు ఆ షర్ట్ను గుంజి అక్కడి నుంచి పారిపోయాడండి. పాపాన్ని జయించాడు, దేవుణ్ణి గెలిపించాడు. అందుకని పరిశుద్ధుడు అయినటువంటి యోసేపు పాపాన్ని జయించాడు కాబట్టి కొన్ని దినములు గడిచిన తర్వాత ఆ దేశానికి ప్రధానమంత్రిగా యోసేపుని దేవుడు నిలబెట్టాడు. ఎందుకో తెలుసా? యోసేపు న్యాయంగా, యథార్థంగా, ధర్మంగా ఇచ్చిన దాన్ని కాపాడుకుంటూ దేవుని భయభక్తులు కలిగి జీవించాడు. సైతాన్ని ఓడించి దేవుణ్ణి గెలిపించాడు కాబట్టి యోసేపును దేవుడు ప్రధానమంత్రిగా నిలబెట్టాడు. ఎవరైతే ఆడైనా మగైనా ఎవరైనా సరే న్యాయంగా, ధర్మంగా ఏ పాపము చేయకోకుండా దేవుని వైపు చూస్తూ యథార్థంగా బ్రతికిన వాళ్ళు ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచుతాడు. ఎవరైతే దేవుణ్ణి ఓడించి సైతాన్ని గెలిపిస్తారో వాళ్ళ కుటుంబాలు శుభ్రంగా ఉండవు, వాళ్ళ బతుకులు శుభ్రంగా ఉండవు. వాళ్ళు ఏదో సంపాదించేస్తాను అనుకుంటారు కానీ తుదకు వాళ్ళకి అది అక్కరకు రాదు అనేది వాస్తవం. దేవుణ్ణి ప్రేమించిన వారు ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడిన వారు ఎప్పుడూ కూడా బహుగా ఫలిస్తూనే ఉంటారు. దేవుని ఈ వాక్యాన్ని దీవించును గాక. వందనాలు.